మన జీవితాన్ని పూర్తిగా మార్చేసి మనం వెళ్లే దారినే కొత్త మలుపు తిప్పిన ఒక కల ఎప్పుడైనా వచ్చిందా? లేదా ఏదో ప్రమాదం జరగబోతోందని మనసు లోపల నుంచి వచ్చిన ఒక చిన్న హెచ్చరిక, దాన్ని నమ్మి మనం బయటపడిన సందర్భముందా? కొన్నిసార్లు రెండు వేర్వేరు సంఘటనలు ఒకేసారి జరిగినప్పుడు ఇది యాదృచ్ఛికం కాదు, దీని వెనుక ఏదో అర్థముంది అని బలంగా అనిపించిందా? చాలాసార్లు. ఈరోజు మనం సరిగ్గా అలాంటి విషయాల గురించే లోతుగా చర్చించబోతున్నాం. మన తర్కానికి అందని నిజాలు, సైన్స్ ఇంకా పూర్తి సమాధానం చెప్పలేని అనుభవాలు, అలాగే మన హృదయానికి మాత్రమే అర్థమయ్యే కొన్ని సంకేతాలు. అవును. అయితే ఇక్కడ మన ఉద్దేశం ఇలాంటి నమ్మకాలను రుజువు చేయడం లేదా తోసిపుచ్చడం కాదు. కరెక్ట్. అలా చేయడం చాలా సులభం. అసలు సవాలేంటంటే ఈ అనుభవాల వెనుకున్న అర్థాన్ని అన్వేషించడం. మనలో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఒక అంతర్గత స్వరాన్ని మేల్కొలపడానికి ప్రయత్నించడం. అంటే ఇది మనల్ని మనం ప్రశ్నించుకునే ఒక ప్రయాణం లాంటిది. సరిగ్గా. ఈ ప్రయాణంలో మనకు మార్గదర్శిగా ఉన్న మూలం చికెన్ సూప్ ఫర్ ద సోల్, డ్రీమ్స్ అండ్ ది అన్ఎక్స్ప్లెయినబుల్. ఆహా, చాలా ప్రసిద్ధమైన సిరీస్ ఇది. అవును. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులోనివి కల్పిత కథలు కావు. ఇవి మనలాంటి సాధారణ మనుషుల జీవితాల్లో జరిగిన 101 నిజ జీవిత అసాధారణ అనుభవాల సంకలనం. రచయిత్రి అమీ న్యూమార్క్ గురించి ఒక్క మాట చెప్పాలి. ఆమె ఈ చికెన్ సూప్ ఫర్ ద సోల్ సిరీస్ను కేవలం ఒక పుస్తకాల శ్రేణిగా కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన స్ఫూర్తిదాయక బ్రాండ్గా మార్చారు. నిజమే. ఈ ప్రత్యేక పుస్తకంలో ఆమె అందించే ప్రధాన సందేశం ఒక్కటే: మన జీవితంలో జరిగేవన్నీ యాదృచ్ఛికం కావు, కొన్నింటి వెనక లోతైన అర్థాలు దాగి ఉంటాయి. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. చెప్పండి. ఒక వ్యక్తికి అది నిజమైన అనుభవం కావచ్చు, కాని వినేవారికి అది కేవలం కథ మాత్రమే కదా. అద్భుతమైన పాయింట్. ఈ పుస్తకం ఆ గీతను ఎలా దాటిందంటే ఈ కథలు చెప్పే విధానంలో ఒక సార్వత్రిక అనుభూతిని సృష్టించడం ద్వారా మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. సరే, ఈ విషయాన్ని కొంచెం విడమరిచి చూద్దాం. ఈ పుస్తకంలో నన్ను అత్యంత బలంగా ఆకట్టుకున్న భాగం కలల గురించే. అసలు కల అంటే ఏమిటి? అది కేవలం మన సబ్కాన్షియస్ ఆలోచన? అంటే మనకు తెలియకుండా మన లోపల జరిగే ఆలోచనా ప్రక్రియ అంటారు. పగలు మనం చూసినవి, విన్నవి, ఆందోళన పడినవి అవే రాత్రి కలలో కనిపిస్తాయని. అవునంటారు. కాని ఈ పుస్తకం చెప్పేది అంతకు మించి ఉన్నట్టుంది. ఇది భవిష్యత్తుకు పంపే సంకేతమా? అదే ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న. ఈ పుస్తకంలో మనసును పిండేసే ఒక తల్లి కథ ఉంది. ఆమె తన కొడుకును ఒక అనూహ్యమైన ప్రమాదంలో కోల్పోతుంది. కాని ఆ విషాదం జరగడానికి కొన్ని రోజుల ముందు ఆమెకొక కల వస్తుంది. ఆ కలలో ఆమె కొడుకు ఆమెకు దూరంగా నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆమె ఎంత గట్టిగా పిలిచినా వెనక్కి తిరిగి చూడ్డా, కనీసం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడడు. ఆ కల ఆమెను చాలా భయపెడుతుంది. కాని ఉదయం లేవగానే అయ్యో ఇది కేవలం పీడకలే కదా అని తేలిగ్గా తీసుకుంటుంది. ఒక్క నిమిషం. ఆమె ఆ కలను తేలిగ్గా తీసుకుంది అన్నారు కదా. బహుశా మనలో ఎవరైనా దాదాపు అదే చేస్తారేమో. ఎందుకని? ఎందుకంటే చెడును ఊహించుకోవడానికి మనం భయపడతాం. మన మెదడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఇది నిజం కాదులే అని సర్ది చెప్పుకుంటుంది. ఆధునిక సమాజం మనకు తర్కాన్ని, వాస్తవాలను నమ్మమని నేర్పింది, కలలను కాదు. నిజమే. సరిగ్గా అదే జరిగింది. ఆమె తన రోజువారీ పనుల్లో పడి ఆ కలను మర్చిపోయింది. కాని కొన్ని రోజుల్లోనే ఆ కల ఒక చేదు నిజంగా మారుతుంది. ఆమె కొడుకు శాశ్వతంగా దూరమైపోతాడు. అయ్యో. ఆ తర్వాత ఆమె జీవితాంతం ఆ కల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ కల నన్ను హెచ్చరించడానికి ప్రయత్నించిందా, నేను దాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యానా అని. ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే విషయమేంటంటే ఈ పుస్తకం ప్రతి కళ భవిష్యత్తును సూచిస్తుందని చెప్పడం లేదు. అలా చెబితే అది బాధ్యతారాహిత్యమవుతుంది. ఖచ్చితంగా. కాని కొన్ని కలలు, ముఖ్యంగా మనల్ని తీవ్రంగా కదిలించేవి, పదే పదే వచ్చేవి, మన అంతరాత్మ పంపే హెచ్చరికలు కావచ్చునని సూచిస్తోంది. అంటే మన మెదడు తర్కంతో పనిచేస్తే మన అంతరాత్మ నమూనాలతో, అంటే ప్యాటర్న్స్తో పనిచేస్తుంది. మనకు తెలియకుండానే మన మెదడు కొన్ని వేల చిన్న చిన్న విషయాలను, సూచనలను గమనించి వాటిని కలిపి ఒక హెచ్చరికను పంపిస్తుంది. దాన్ని మనం అంతర్దృష్టి లేదా కళ అంటాం. అవును. సైన్స్ దీన్ని అన్కాన్షియస్ ప్యాటర్న్ రికగ్నిషన్ అని పిలవచ్చు. కానీ ఈ పుస్తకం దానికొక ఆధ్యాత్మిక కోణాన్నిస్తుంది. అందుకే ఈ పుస్తకం పదే పదే చెప్పే సందేశం: మీ హృదయం మాట్లాడితే ఒక్కసారి ఆగి వినండి. అంటే ప్రతి కలను విశ్లేషించుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు,
కానీ ఏదైనా కళ మనల్ని బలంగా తాకినప్పుడు దాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయకూడదు అంటారు. ఎగ్జాక్ట్లీ. సరే, ఇది నిద్రలో జరిగే విషయం. మరి మెలకువగా ఉన్నప్పుడు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా లోపల ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది, ఇది చెయ్యవద్దు లేదా అటు వెళ్లవద్దు అని. దాన్ని ఏమనాలి? బహుశా అదేనేమో ఈ పుస్తకంలో చెప్పిన ప్రిమోనిషన్స్, అంటే ముందస్తు సూచనలు. కరెక్ట్. ప్రిమోనిషన్ అంటే ఏదో జరగబోతోందన్న బలమైన కారణం లేని అంతర్గత భావన. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇది కల కన్నా చాలా ప్రత్యక్షంగా ఉంటుంది. అవును. దీనికి ఉదాహరణగా పుస్తకంలోని ఒక వ్యాపారవేత్త కథ ఉంది. అతను చాలా క్రమశిక్షణ గల వ్యక్తి, ఎప్పుడూ సమయానికి విమానం ఎక్కుతాడు. ఓకే. కాని ఒకరోజు విమానాశ్రయానికి వెళ్లే సమయంలో ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా అతని మనసు చాలా బలంగా వద్దు, ఈరోజు ప్రయాణం వద్దు అని చెబుతుంది. ఏ లాజిక్ లేకుండా? ఏ లాజిక్ లేదు. వాతావరణం బాగుంది, విమానం గురించి ఏ చెడు వార్త లేదు. కాని లోపల నుండి ఏదో ఒక శక్తి ఆపుతున్నట్టు అనిపిస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ కథ వింటుంటే నాకొక ప్రశ్న వస్తోంది. ఒకవేళ అతను తన మనసు మాట వినకుండా విమానం ఎక్కి అది క్షేమంగా ల్యాండ్ అయ్యుంటే? మంచి ప్రశ్న. అప్పుడు తన అంతర్దృష్టిని, అనవసరమైన భయం లేదా యాంగ్జైటీని కొట్టి పారేసేవాడేమో కదా. అంటే ఈ నమ్మకం అనేది ఫలితం మీద ఆధారపడి ఉంటుందా? మీరు కాన్ఫర్మేషన్ బయాస్ అనే ఒక మానసిక శాస్త్ర సూత్రాన్ని లేవనెత్తారు. అంటే మన నమ్మకాలకు సరిపోయే విషయాలను మాత్రమే మనం గుర్తుంచుకుంటాం, మిగిలిన వాటిని విస్మరిస్తాం. వేల విమానాలు రోజు క్షేమంగా వెళ్తాయి, వాటి గురించి మనం పట్టించుకోం. ప్రమాదం జరిగిన విమానాన్ని మిస్ అయినప్పుడే దాన్ని ప్రత్యేకంగా చూస్తాం. నిజమే. ఒక శాస్త్రీయ దృక్పథంతో చూసే వ్యక్తి దీన్ని ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ అని కొట్టిపారేయవచ్చు. మరి ఆ వ్యాపారవేత్త విషయంలో ఏం జరిగింది? అదే కదా అసలు విషయం. అతను చాలాసేపు తనతో తాను వాదించుకున్నాడు. చివరికి తన అంతర్దృష్టిని నమ్మి ఆ విమానాన్ని రద్దు చేసుకుంటాడు. ఆఫీస్లో అందరూ నవ్వుతారని తెలిసినా తరేనా? అవును. అయినా ఆ నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానం సాంకేతిక లోపంతో ప్రమాదానికి గురైంది. ఓ మై గాడ్! చూడండి, ఇక్కడే పుస్తకం యొక్క వాదన వస్తోంది. ఏమిటది? తర్కాన్ని, సైన్స్ను పక్కనపెట్టి ఆ క్షణంలో కలిగిన అనుభూతికి విలువివ్వమని ఈ పుస్తకం చెప్తోంది. మన లోపల ఒక నావిగేషన్ సిస్టమ్, ఒక జీపీఎస్ ఉందని. కానీ సోషల్ మీడియా, పని ఒత్తిడి మరియు మన బిజీ జీవితం సృష్టించే నిరంతర శబ్దంలో మనం దాన్ని పూర్తిగా మ్యూట్ చేసేశామని ఈ పుస్తకం సూచిస్తోంది. అంటే మన దృష్టి అంతా బయట ప్రపంచం మీదే ఉంది, మన లోపలి స్వరం వినిపించనంతగా ఆ శబ్దం పెరిగిపోయిందనా? ఖచ్చితంగా. ఆ అంతర్గత స్వరం అలా మౌనమైపోయింది. ఈ అంతర్గత స్వరం, ఈ అంతర్దృష్టి, ఇవన్నీ మన లోపల నుంచి వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. కాని కొన్నిసార్లు మన నియంత్రణకు పూర్తిగా అందనివి, మన తర్కానికి అంతుచిక్కనివి జరుగుతాయి. వైద్య శాస్త్రం కూడా చేతులెత్తేసిన చోట జరిగే సంఘటనలు. అవును. వాటినే బహుశా జనం అద్భుతాలు లేదా మిరాకిల్స్ అంటారేమో. అవును, అద్భుతం అంటేనే మన అవగాహన పరిధికి మించినది. మీకున్న సమయం చాలా తక్కువ. ఆ మాటలు విన్న ఎవరైనా కుంగిపోతారు. కాని ఆమె అలా చెయ్యలేదు. ప్రతిరోజూ ఆమె తనకున్న దానికి కృతజ్ఞతతో, సంపూర్ణమైన ఆశతో ప్రార్థన చేసుకునేది. నిరాశను తన దరికి కూడా రానివ్వలేదు. ఆమె నమ్మకమేంటంటే తన శరీరం తనను తాను బాగు చేసుకోగలదని. అవును. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. ఈ పుస్తకం అద్భుతాలను మార్కెటింగ్ చేయడం లేదు, లేదా ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోతాయని చెప్పడం లేదు. అలా చెప్తే అది తప్పుడు ఆశని ఇవ్వడం అవుతుంది. అవును. బదులుగా ఇది ఒక లోతైన శాస్త్రీయ విషయాన్ని తెలియజేస్తోంది. మన ఆశ, మన నమ్మకం, మన మానసిక స్థితి మన శరీరంపై, మన ఆరోగ్యంపై ఎంత బలమైన ప్రభావాన్ని చూపుతాయో ఇది తెలియజేస్తోంది. అంటే మన ఆలోచనలు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయనా? ఖచ్చితంగా. దీన్నే సైకోన్యూరో ఇమ్యూనాలజీ అంటారు. అంటే మనసు, మెదడు, రోగనిరోధక వ్యవస్థ మధ్య ఉన్న సంబంధం. తీవ్రమైన ఒత్తిడి, నిరాశ మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. అలాగే ఆశ, పాజిటివ్ మైండ్ సెట్ దాన్ని బలపరుస్తాయా? కొన్ని సందర్భాల్లో శరీరంలో సానుకూల శారీరక మార్పులకు దారితీస్తాయని కూడా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పుస్తకం ఆ శాస్త్రీయ బంధాన్ని విశ్వాసం మరియు నమ్మకం అనే కోణంలో చూపిస్తోంది. ఆ క్యాన్సర్ పేషెంట్ కథలో అదే జరిగిందా? అవును. కొన్ని నెలలు గడిచాయి. మళ్లీ పరీక్షలు చేసినప్పుడు ఆమె రిపోర్ట్స్ పూర్తిగా నెగిటివ్ వచ్చాయి. క్యాన్సర్ జాడ కూడా లేదు. ఇది చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయింటారు. వాళ్లు దాన్ని మెడికల్ మిరాకిల్ అన్నారు. నిరాశ, నెగటివిటీ, భయంతో నిండిన నేటి సమాజానికి
ఆశ అనేది ఎంత ముఖ్యమైన ఇంధనమో ఈ కథలు గుర్తు చేస్తాయి. మొత్తంగా చూస్తే వీటన్నిటి అర్థమేంటి? కలలు, అంతర్దృష్టి, అద్భుతాలు ఇవన్నీ మన జీవితంలో జరిగే పెద్ద పెద్ద సంఘటనలు. కాని ఈ పుస్తకం చిన్న చిన్న విషయాల గురించి, మనకు ఎదురయ్యే సంకేతాల గురించి కూడా మాట్లాడుతుంది కదా? అవును, యాదృచ్ఛికంగా కనిపించినా మన జీవితానికి సరైన సమయంలో దిశను చూపిన సంఘటనల గురించి. నిజానికి పుస్తకంలోని అత్యంత శక్తివంతమైన సందేశం అక్కడే ఉంది. ఎందుకంటే అది మనందరి నియంత్రణలో ఉన్న విషయం. పుస్తకంలో ఒక వ్యక్తి కథ ఉంది. అతను ఉద్యోగం కోల్పోయి, అప్పుల పాలై, జీవితంపై పూర్తిగా విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఒక బ్రిడ్జ్ మీద నిలబడి ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వాకింగ్ చేస్తున్న ఒక అపరిచితుడు అతన్ని చూసి స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వి, హలో, అంతా బాగుందా అని పలకరిస్తాడు. కేవలం ఒక చిన్న మాట, ఒక చిన్న చిరునవ్వు, అంతే. అంతే. ఆ అపరిచితుడికి తను ఎంత పెద్ద పని చేశాడో బహుశా తెలిసిందకపోవచ్చు. అతను కేవలం దయగా ఉన్నాడు, అంతే. సరిగ్గా అదే జరిగింది. ఆ చిన్న సంఘటన ఆత్మహత్య ఆలోచనలో ఉన్న వ్యక్తి మనసుని మార్చేస్తుంది. ఈ ప్రపంచంలో నన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరనుకుంటున్న సమయంలో ఎవరో ఒకరు తనను గమనించారన్న భావన, ఆ చిన్న దయ అతనిలో బతకాలనే ఆశను మళ్లీ చిగురింపజేస్తుంది. అతని జీవితాన్ని కాపాడుతుంది. ఈ కథ యొక్క విస్తృత ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి. ఈ పుస్తకం చెప్పే ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, మనం ఎవరి జీవితంలో ఎప్పుడొక సంకేతంగా మారతామో మనకు తెలియదు. ఇది చాలా లోతైన విషయం. కలలు, అద్భుతాలు మనకు జరుగుతాయి, కానీ ఒకరికి సంకేతంగా మారటం అనేది మనం చేయగలిగిన పని. మన చిన్న చిన్న పనులు, మనం పలికే మాటలు, మనం చూపించే దయ ఇతరుల జీవితాల్లో ఎంత పెద్ద మార్పును తీసుకొస్తాయో మనం ఊహించలేం. అందుకే మంచిగా ఉండటం, దయగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. అది కేవలం నైతిక బాధ్యత కాదు, అదొక సామాజిక అవసరం. మనమందరం ఒకరికొకరం సంకేతాలం. మనం విన్న ఈ కథలన్నీ మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గరకు తీసుకొస్తాయి. ఈ పుస్తకం కూడా అదే అడుగుతోంది. మీ జీవితంలో ఎదురైన అసాధారణ సంఘటనలను మీరు ఎలా చూశారు? వాటిని కేవలం యాదృచ్ఛికమని కొట్టిపారేశారా, లేదా మీకోసం పంపిన ఒక సంకేతంగా గుర్తించారా? ఆ ఎంపిక మనదే. అంతిమంగా ఈ చర్చల సారాంశమేమిటంటే, ఈ ప్రపంచం, ఈ విశ్వం కేవలం మనకు కళ్లతో కనిపించేదానికంటే, మన మెదడుతో అర్థం చేసుకునేదానికంటే చాలా పెద్దది కావచ్చు. కొన్ని విషయాలు తార్కిక వివరణకు అందవు. అవును, అవి కేవలం అనుభూతికి మాత్రమే చెందుతాయి. అందుకే ఈ పుస్తకం చెప్పేదేమిటంటే, మన కలలు, మన అంతర్దృష్టి, మన లోపలి స్వరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యవద్దు. వాటికి కూడా కొంత విలువ ఇచ్చి వినడానికి ప్రయత్నించాలి. సైన్స్ మరియు తర్కం మనకు దారిచూపే దీపాలైతే, అంతర్దృష్టి అనేది ఆ చీకటిలో మన చేయి పట్టుకునే మార్గదర్శి కావచ్చు. శ్రోతలను ఆలోచింపజేసే ఒక తుది ప్రశ్నతో ముగిద్దాం. ఈ చర్చ తర్వాత నాలో మెదులుతున్న ప్రశ్న ఇది. చెప్పండి. మన అంతర్గత స్వరం నిజంగానే ఒక సంకేతమైతే, మన ఆధునిక జీవితపు గందరగోళంలో మనం వినలేనంతగా అణచివేస్తున్న ఆ స్వరం మనకు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తోంది? బహుశా అది ఉద్యోగం మారమని చెబుతోందా? ఒక బంధాన్ని సరిచేసుకోమని చెబుతోందా? లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోమని ప్రోత్సహిస్తోందా? ఒకవేళ మనం ఆ సంకేతాన్ని వినాలని ఈరోజు నిర్ణయించుకుంటే ఏమి జరగవచ్చు?